ఆదివాసుల రాజ్యాంగ హక్కులు గిరిజన చట్టాల పరిరక్షణపై ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని బీఎస్ఆర్ కళింగ వైశ్య కళ్యాణ మండపం ఆవరణలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాల నలుమూలల నుంచి గిరిజన నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గిరిజనుల కోసం అమలులో ఉన్న 1/70 చట్టంతో పాటు ఇతర రక్షణ చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి గిరిజనుడిపై ఉందన్నారు. గిరిజన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పార్టీలకు అతీతంగా గిరిజన హక్కుల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. చేయడానికి మీరందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి నిజంగా గతంలో ఉన్నటువంటి జీవో నంబర్ 3 అయితే ఎలాగ పోయింది, దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటిదే పునరుద్ధరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 1/70 యాక్ట్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, అది మన గిరిజనుల కోసం. మరి ఈరోజు రాజకీయంగా కాదు, ఒక గిరిజన బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చూస్తే ప్రతి చోట్ల కూడా ఒక అవేర్నెస్ రావాలా. ఎందుకంటే అది పోతే నాకెందుకు, ఇది పోతే నాకెందుకు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈరోజు ఎన్నో జీవోలు, మనకి ఉన్నటువంటి జీవోల్ని మన గిరిజనులు చాలా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ మళ్ళీ నిలబెట్టుకొని మనమందరం కూడా ఎవరెవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. మొన్ననే రవణ్ గారు నా దగ్గరికి వచ్చి జీవో నెంబర్ 3 పోయింది, ఇది ఒక్కసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, ఇది సిపిఎంకో, సిపిఐకో, లేకపోతే టీడీపీకో, వైసీపీకో కాదు, ఇది గిరిజన హక్కు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఆ రోజు పోరాటం చేయకపోయి ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళీ ఈ మధ్యనే టీఎస్సీ మీటింగ్లో ఏదైతే మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో అన్నీ కూడా తీర్మానం చేసి సీఎం గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఐటీడీఏలో అది జరగాలి. ఐటీడీఏలో ఎన్నడూ కూడా టీఎస్సీ మీటింగ్ జరగలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ అక్కడికి వచ్చి మన సమస్యలన్నీ చెప్పాలి. ఆ సమస్యలన్నీ ఐటీడీఏ నుండి తీర్మానం చేసి అక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ కూడా చేయాలి. ఇవి తప్పకుండా మన గిరిజన శాఖ మంత్రి గారితో, సంజారాణి గారితో మాట్లాడి వీళ్ళైతే రేపే మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఊరుకుంటే మన తరాలు, మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ నాన్ ట్రైబులందరూ కూడా అంటే గిరిజనులు ఏమీ చేయలేరని చెప్పేసి మన గిరిజనుల మీదే కొన్ని చేయడం కూడా జరుగుతుంది. అది కూడా నేను చూస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే గిరిజనులంతా ఏకమైతే కానీ అవదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఏవైతే మన హక్కులను కాలరాస్తూ మనకు ఉన్నటువంటి మన క్యాస్ట్ని వేరే ఒకరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వాళ్ళు ఎస్టీ కాకపోయినా ఎస్టీ సర్టిఫికెట్ల మీద ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా తీయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దానిపైన ఒకటి కప్పపుచ్చుకొని చేస్తే అది ఎవరు కూడా సహించరు. ఎందుకంటే ఈరోజు
యావత్తు గిరిజన జాతికే అది చాలా తలమాలికం అవుతుంది. ఈరోజు నిజంగా గిరిజనులందరూ ఎంత చదివినా వాళ్ళు ఏమీ చేయలేని దుస్థితి. అదే నాన్ ట్రైబుల్ చదువుకొని ఎస్టీ పేర్ల మీద ఉన్న వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం చూసి అలాంటివన్నీ తీయాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 1/7 కానీ ఎప్పటికీ పోదు. ఎవరు ఎన్ని చేసినా సరే దాన్ని కదిలిస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలాగే జీవో నెంబర్ 3 అన్నాం. జీవో నెంబర్ 3 2020లో పోయింది. దానికి ఏమైనా రిపిటేషన్ కానీ వేసుంటే అది అలాగ కోర్టులో అది పోయింది. అప్పుడు ఏ స్పందన లేదు. మనం ఎన్నో పోరాటాలు చేశాం. దాంట్లో నేను కూడా కేసులు పడ్డాను. అందరు కూడా కలిపికట్టుగా అదే ఇలాగా మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్లో కానీ చర్చించి వీళ్ళు ఇక్కడ నుండి తీర్మానాలు పంపించి కోర్టుకి వెళ్ళే విధంగా అంటే మన హక్కులు మనం కాపాడే వాళ్ళం. మళ్ళీ అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు మొన్న డిఎస్సిలో చాలా పోస్టులు కోల్పోయాం. ఇదే విషయం నేను అసెంబ్లీలో నేనే అడిగాను. ఈరోజు జీవో నెంబర్ 3 వలన చాలా పోస్టులు కోల్పోయాం. 16,347 పోస్టులు ఉంటే మనకు ఏ విధంగా రాలేదు. ఎంతో కష్టపడి చదివితే కానీ పిల్లలు చాలా తెలివితేటలు ఉండవు. అలాంటిది ఇవన్నీ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన హక్కులను మనం కాపాడుకో విధంగా చేయాలని మీకందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.